హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మనం ఈరోజు ఈ వీడియోలో 2019 మ్యానిఫికేషన్ 2020లో అయితే రిజిస్ట్రేషన్ అయిన ఆల్ఫా ప్యాసింజర్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అయితే మీకు అవసరమయ్యే ప్రతి వాహనం మీరు ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో మన ఛానల్లో ప్రతి వాహనం అందుబాటులో ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఈ ఆటోకు సంబంధించిన ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అది కనుక క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజీకి వెళ్తారు. అక్కడి నుంచి వీడియో అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆల్ఫా 2019 ప్యాసింజర్ ఇది ఒక రకమైన ఆటో అనుకోకూడదు, కార్ అనుకోవచ్చు. ఎందుకంటే సీలింగ్ కార్లో ఉండే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే 2019 మ్యానిఫికేషన్, రిజిస్ట్రేషన్ అయితే 2020 అయింది. అయితే బండి రేటు కూడా మనకి అందుబాటులో ఎక్కువ రేట్లో ఉంది. తగ్గింపు ధర అయితే లేదు, ఫిక్స్డ్ రేట్ నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఆటోకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా పెయింట్ పడలేదు, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. ఇక దీనికంటూ మైనస్ అంటూ ఏమీ లేదు. టైర్లు కానీ, సెల్ఫ్ కండిషన్ కానీ, రికార్డు కూడా అంతా ఫుల్ పర్ఫెక్ట్లో కండిషన్తో ఉన్న ఇంజిన్ కూడా రన్నింగ్లో తిరుగుతున్న ఆల్ఫా ప్యాసింజర్ 2019 మోడల్. అయితే ఈ ఆటో మనకి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది. అంటే మనకి రిజిస్ట్రేషన్ అక్కడే, కానీ ఆటో కూడా వైజాగ్ సంబంధించిన ఏరియాలో మనకి అందుబాటులో ఉంది. అయితే మనం ఈ ఆటో కొనుగోలు చేయాలనుకుంటే కంపల్సరీ మీకు ఒక అడ్రస్ అనేది అవసరం ఉంటుంది. అంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ అయితే మీకు అవసరం. అయితే ఈ ఆటో కొనుగోలు చేయాలనుకుంటే మనకి క్యాష్ బేరం ఉంది, ఎటువంటి ఫైనాన్స్ లేదు. తంబ్ అయితే వెంటనే అయిపోతుంది. మీరు అమౌంట్ కనుక చూసినట్లయితే వెంటనే తంబేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బండి పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు, ఎటువంటి డ్యామేజ్ కేసులు కూడా లేని ఆటో 2019 ఆల్ఫా ప్యాసింజర్. అయితే ఈ వీడియోలో నా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరికీ కూడా నా మొబైల్ నెంబర్ అనేది తెలుసు. సో మీరందరూ కూడా కంపల్సరీ నచ్చితే లైక్ చేసి నాకు కంపల్సరీ కాల్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించిన ధర అయితే మీకు 3 లక్షల రూపాయలు, తగ్గింపు ధర అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అంటే దీన్ని ఆల్రెడీ 2,70,000కు అడగడం జరిగింది. సో అంతకుమించి అయితే కూడా వాళ్ళు తక్కువగా ఇవ్వనన్నారు. 3 లక్షలకు ఒక్క రూపాయి కూడా తక్కువైనా ఈ ఆటో మనకి రాదు. సో అంటే దీన్ని ఒక విధంగా చెప్పంటే ఒక సైజు చిన్న సైజు కారు, ఇంకా తగ్గేదే లేదు. సో మనకి నచ్చితే మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు, ఎటువంటి పెట్టుబడి కూడా లేదు. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.